ఇప్పుడు మన ప్రపంచంలో ఎదుర్కొన్న ఒక పెద్ద సమస్య ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఒబేసిటీ అనేది. మనకు రఫ్‌లీ ఇది 23-24% ఆఫ్ పాపులేషన్ ఉంది. ఈ ఒబేసిటీ అనేది రాను రాను పెరిగే అవకాశమే ఉంది. అయితే వీటికి మనం మొదటగా చెప్పే ట్రీట్మెంట్ ఏమంటే ఒకటి డైట్ గానీ, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము. అన్‌ఫార్చునేట్‌లీ ఏమంటే ఇవన్నీ పాటించినప్పటికీ అంటే ఎంతో స్ట్రిక్ట్‌గా పాటించినప్పటికి కూడా 1/3 ఆఫ్ పాపులేషన్‌కి ఎక్స్‌పెక్టెడ్ వెయిట్ లాస్ అనేది జరగదు. అట్లాంటి కేసెస్‌లో వాళ్ళకున్న ఒబేసిటీ సివియారిటీని బట్టి మనము మెడికల్ ట్రీట్మెంట్ గానీ, లేదంటే ఎండోస్కోపిక్ మెథడ్ ద్వారా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్‌మెంట్ ద్వారా గానీ, లేదంటే ఎండోస్కోపిక్ మెథడ్ ద్వారా ట్రీట్ చేయడం గానీ, లేదా అంటే ఇక ఫైనల్‌గా బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళడం గానీ జరుగుతుంది. ఇవి 3 మనం కామన్‌గా చేసే మెథడ్. కానీ ఇవన్నీ వాళ్ళ సివియారిటీని బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు మెడికల్ మేనేజ్‌మెంట్‌కి తీసుకున్నట్లయితే మనం పర్టిక్యులర్‌గా మీరందరూ కామన్‌గా ఇప్పుడు సెలబ్రిటీస్ వల్ల విన్నదేమంటే ఒజెంపిక్ అండ్ మోంజారో మెడికేషన్స్. ఇవి పర్టిక్యులర్‌గా ఏమంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి. GLP-1 అనలాగ్స్ లాగా పనిచేసి వీటితో పాటు మనకు సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఏమంటే అంటే కొంచెం హెవీనెస్ అనిపియడం, పొట్టలో వెయిట్ లాస్ కావడం అనేది జరుగుతుంది. అయితే వీటిని తీసుకునేటప్పుడు ఏం జాగ్రత్త వహించాలంటే వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెరీ కామన్. మజిల్ లాస్ అట్లాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు కాబట్టి అది ఖచ్చితంగా మీరు డాక్టర్ సూపర్విజన్‌లోనే తీసుకోవాలి. వీటితోని రఫ్‌లీ మనం 15-20% ఆఫ్ వెయిట్ లాస్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.